ఈరోజు తెలంగాణ సెక్రటరియట్ వెనక హుస్సేన్ సాగర్ వెనక హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్కు సెక్రటరియట్కు కరెక్ట్ ఇక్కడికి ఒక 100 అడుగులు నడుచుకుంటూ పోతే వాళ్ళ నీళ్లు, అది అమరవీల స్తూపం, అది జిహెచ్ఎంసి, అక్కడ కూడా మనం వేసి వచ్చినాము. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ ఆర్బీఎక్స్ ఎందుకంటే సెక్రటరియట్ కూడా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ళనే ఉంటారు. ఇది కూడా మరి ఏది మన దీని కిందికి వస్తుంది, ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది, ఇది రివర్ బ్యాంక్ కిందికే వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి, సెక్రటరియట్కి వెళ్ళి మొదలు పెట్టాలి, జిహెచ్ఎంసీకి వెళ్ళి మొదలు పెట్టాలి. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా, అక్కడ ఉన్నాయి అన్నీ కూడా అక్కడ అందరికీ యాక్షన్ తీసుకొని ఇక్కడ అంతగా చేసుకుంటే ఈరోజు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఈరోజు పేదల ఇళ్ళకు అంతే కాకుండా ఇప్పుడు ఫామ్ హౌస్ పెద్ద 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్న అవన్నీ దాని కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ కింద ఉన్నాయి. బాజాప్తా ఫామ్ హౌస్ వల్ల ఈరోజు అది కట్టిన పరిస్థితి. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వానికి తెలియజేసుకునేది ఏంటంటే, మీరు చెరువుల పునరుద్ధరణ అనేది మొదలు పెడితే ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి. ఇక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఇది రివర్ బ్యాంకులు ఉంటుంది, ఎఫ్టీఎల్ కిందకి ఇది సెక్రటరియట్ ఉంటుంది, ఎఫ్టీఎల్ కిందకి జిహెచ్ఎంసీ ఉంటుంది, ఎఫ్టీఎల్ కింద బస్ స్టాండ్ ఉంటుంది, ఎఫ్టీఎల్ కిందనే ఏది అక్కడ నెక్లెస్ రోడ్ మొత్తం నిర్మాణాలు ఉంటాయి. అవన్నీ వదిలేసి గరీబోళ్ళ మీద పడతారు మీరు. నేను అనేది ఏంటంటే ఒక లెక్క ప్రకారం జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి. పద్ధతి ప్రకారం చేస్తలేరు. పద్ధతి ప్రకారం చేయాలంటే మీరు ఇట్లకెళ్ళి చేసుకుంటారు అండి. కాబట్టి జిహెచ్ఎంసీకి వచ్చినా ఆర్బీఎక్స్ ఇక్కడికి వచ్చినా ఇది నేను హైడ్రా వాళ్ళకు సహకరించుకుంటేనే ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ కిందకు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళకు చూపెడుతున్నా. ఇది కూడా ఎఫ్టీఎల్ కింద ఉన్నది. హైడ్రా వాళ్ళు వచ్చి దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వెళ్ళి మరి నెక్స్ట్ హైడ్రా ఆఫీస్ కూడా దాని కిందకే వస్తుంది. హైడ్రా ఆఫీస్ కూడా నేను సేమ్ ఆర్బీఎక్స్ వేస్తా. మీరు ఈ ట్రైనింగ్ మీ చేతనైతే కానీ నేను వేసి చూపెడతా. ఈరోజు ఈ దేశ పౌరునిగా, తెలంగాణ వాదిగా, పౌరసత్వం గలవానిగా ఈరోజు నేను ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా కొన్నిటికి మద్దతు తెలిపే పనిపైన నేను ఉంటా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వీళ్ళంతటా ఆర్బీఎక్స్ అని వేస్తుండ్రు. ఇది అంటే రివర్ బ్యాంక్ కిందికి వస్తుంది. ఇది కూడా రివర్ బ్యాంక్ కిందకే వస్తుంది. ఎట్లా అంటే ఇదే హుస్సేన్ సాగర్, ఇక్కడికి వెళ్ళి 1 కిలోమీటర్ దూరం పోతే ఇది హుస్సేన్ సాగర్. జిహెచ్ఎంసీ దీని కింద ఉన్నటువంటి హైడ్రా ఈరోజు అందరి ఇల్లు చెరువుల పక్కన కడుతుండ్రు, చెరువుల దగ్గర ఉన్నాయి. ఇదంతా ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది అని చెప్పి కడుతుండ్రు. ఈ జిహెచ్ఎంసీ కూడా ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది. కాకపోతే హైడ్రా వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇది తెలుసో తెలియదో. కాబట్టి వాళ్ళ మద్దతుగా మేము కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ కింద ఉన్నాయి, ఏవేవి రివర్ బ్యాంక్ కిందకి ఉన్నాయి, ఏవేవి ఏది మన ఈ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి మేము కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేసినాం. అందులో జిహెచ్ఎంసీ ప్రధానంగా ఉన్నది. నేను ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మున్సిపల్ బాధ్యతలు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పింది ఏంటంటే, ఈరోజు మీరు ఏదైతే చెరువుల సంరక్షణ పరిరక్షణ అనేది పెట్టుకున్నారు, ఇది కాళేశ్వరం 2.0 కిందికి వస్తుంది. ఇది అంటే కాళేశ్వరం 1 లక్షల స్కామ్, అది దాని తర్వాత ఇది జరగబోయే ఇంకొక మరో స్కాము. కాబట్టి ఇందులో సరే ఏమున్నా నేను చెరువుల పరిరక్షణ చేస్తా, నేను చెరువులను కాపాడాలి అని చెప్పి నువ్వు అన్నావు. 100% దీనిపైన మేము కొట్టాడినాం, చాలా తేడా ఇదివరకు ఇచ్చినాం. కానీ మొదలు ఎట్లా పెట్టాలో నేను చెప్తా. మొట్టమొదటిసారి మీరు ఏం చేయాల్సిందంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ చెరువు ఉంది, దానికి ఎంతెంత విస్తీర్ణం ఉంది, మూసీ నది ప్రక్షాళన ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎట్లెట్లా వస్తుంది, దీని కిందకి వస్తుంది, దీని కింద ఉన్నోళ్ళు ఇండ్లు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని హెల్ప్ లైన్కి రమ్మని చెప్పాలి. వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లా మేము చెరువుల పరిరక్షణ చేస్తున్నాము, మూసి ఏదైతే కబ్జాలు ఉన్నాయో మేము కబ్జాలు తీసుకుంటున్నాం అని చెప్పేసి నువ్వు ఫస్ట్ ఆ పని చేయాలి. అదేవి చేయకుండా ఈరోజు డైరెక్ట్గా మీరు వచ్చేసి డైరెక్ట్ ఇండ్లే కూలగొడుతుండ్రు. డైరెక్ట్ మీరు ఇండ్ల మీద వేసి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతూనే ఉండరు. మొన్న పుచ్చమనే చచ్చిపోయిన రోజు చాలామంది ఆందోళనకరంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎవ్వరు ఆందోళనకు చెందొద్దు. అంటే ఈరోజు పెద్ద వాళ్ళే కూలగొడతాం, ఫస్ట్ పెద్దవి కూలగొడతాం. ఇది కూడా ప్రజలదే. మీరు ఇది కూడా ఆర్బీఎక్స్ కిందకి వస్తుంది, ఇక్కడికి సెక్రటరియట్కి వస్తుంది, అంతేకాకుండా ఇవి ఐమాక్స్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి నా వంతుగా హైడ్రాకు నేను కూడా సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఈ పెద్దోళ్ళు మీరు వేయడానికి మీకు చేతనైతే లేదు. కాబట్టి హైడ్రాకు నేను మద్దతుగా నేను వేసిన తర్వాత మీరు దానిపైన మీరు యాక్షన్ తర్వాత ఎట్లా తీసుకోవాలని నోటీసులు అంతా మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ సెక్రటరియట్ పోతా. సెక్రటరియట్ తర్వాత నేను ప్రతి ఆఫీస్కి పోయి ఖచ్చితంగా చేస్తాను. అక్కడ పోయినాక నెక్స్ట్ ఎక్కడికి పోతానో అప్పుడు పోయినాక చెప్తాను. అప్పటిదాకా మీరు పారదర్శకంగా చేయాలి.
ఇది పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం వచ్చింది అనుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టించిన ప్రభుత్వం, భూములు పంచిన ప్రభుత్వం. ఈరోజు మీరు ఇల్లు గులగొడుతారు, భూములు గుంజుకుంటారు. తెలంగాణ వచ్చినాక అదే కంటిన్యూయేషన్. బీఆర్ఎస్ ఏదైతే చేసిందో ఆ కంటిన్యూయేషన్ ఇది 2.0. బీఆర్ఎస్ 2.0 పాలసీలు ఈరోజు నడుస్తున్నాయి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇవైతే జిహెచ్ఎంసీ. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి సెక్రటరీ.